దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 16వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 65వ సంకీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభునామములో శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందెదము. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము కీర్తనకారుడు రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్ళుచు ఆయన పొందుతున్నటువంటి మేలు, తృప్తి మొదలగు వాణి గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు రాజు అయినప్పటికీ సకల సౌకర్యాలతో సమకూరి ఉన్న తన రాజభవనంలో కూర్చుంటానికి ఇష్టపడక, ప్రియ దేవుని బిడ్డలారా వింటున్నారా, సకల సౌకర్యాలతో సమకూరి ఉన్న ఆ రాజభవనంలో కూర్చుంటానికి, తిరగటానికి ఆయనకి ఇష్టపడక నిత్యము దేవుని మందిరంలోనే గడుపుట ఆయనకి ఎంతో ఇష్టము. పరిశుద్ధాలయము అనే అర్థాన్నిచ్చే హెబ్రీ పదానికి రాజభవనం అనే అర్థం కూడా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరం పరిశుద్ధాలయం గనుక కీర్తనకారుడు దేవుణ్ణి నా రాజా, నా దేవా అంటూ సాగిలపడడం దావీదునకు ఎంతో ఇష్టం. యెరూషలేము దేవాలయం దేవుని నివాస స్థలము అయితే కీర్తనకారుడు మాత్రం దేవాలయ ప్రాంగణంలోనే ఉంటున్నట్లు నిత్యము ఊహించుకుంటూ, మనఃపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, దేవుని నుండి మేళ్లు పొందుకుంటూ తృప్తిగా జీవనం కొనసాగిస్తుంటాడు ఈ కీర్తనకారుడు. దేవుని ధన్యత పొందుకుంటానికి కీర్తనకారుడు పరిశుద్ధాలయమునే ఆశ్రయిస్తాడు. ఆయనకి, దావీదు గారికి రాజు ఎన్నో కోటలు, ఎంతో పరివారము, ఎంతో రక్షక భటులు, ఎంతో సైన్యము, రకరకాల సౌకర్యాలు ఉన్నటువంటి ఆ రాజ్యములో, ఆ భవనాలలో ఆయనకి ఆశ్రయం అది కాదు. ఆయన పరిశుద్ధాలయం, దేవుని పరిశుద్ధాలయమే ఆయన ఆశ్రయము. అందుకనే దేవుని పరిశుద్ధాలయాన్నే ఆశ్రయిస్తాడు. దేవుని మందిరములో దేవుణ్ణి ఆశ్రయించడం ధన్యతకు కారణం. అట్టి ధన్యత పొందుట దేవుని నుండి మేలు పొందుటే అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తూ ఆయన నుండి కృపా ధన్యత పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ఈ విధంగా ఇట్లా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, మేము నిత్యము తండ్రి నిన్ను ధ్యానించుకుంటూ, శుద్ధ హృదయముతో నిన్ను స్మరించుకుంటూ, నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నామయ్యా. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. ప్రభువా, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ పరిశుద్ధాలయమును ఆశ్రయించి అందులోనే మా జీవితాలు మేము గడుపుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనలన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి.
ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.